ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా SC ST రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థనీయమని నేడు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ హిందూపురం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో MRPS MEF MSF ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, MRPS కమిటీ నాయకులు, MEF MSF కమిటీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోరాటం తర్వాత మందాకృష్ణ నాయకత్వంలో ABCD సాధించడం జరిగింది. ఇది అసమాన విజయం, ఇది కన్నీరు విజయం. ఈ సందర్భంగా మన మందాకృష్ణ మాదిగ గారికి స్వతంత్ర భారతదేశంలో బాబాసాహెబ్ B.R. అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగ ఫలాలు SC STలోని అన్ని ఉపకులాలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈరోజు దాదాపు MRPS నుంచి 13 రాష్ట్రాల్లో ఆయన ఉద్యమాలు నిర్విరామంగా సుదీర్ఘంగా జరిగినాయి. మరి ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టులో ఒక తీర్పు రావడం జరిగింది. ఈ యొక్క SC STలోనే వర్గాలకు, అన్ని వర్గాలు కూడా వర్గీకరణ అవసరము. ఈ యొక్క ఉపకులాల్లో కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు. వారందరూ కూడా సమర్థనీయమని ఈరోజు తీర్పు ఇవ్వడం అనేది యావత్ భారత జాతి, మరి అదేవిధంగా MRPS నాయకులు, ఇతర SC ST సంఘాల నాయకులందరూ కూడా ఈ యొక్క మందకృష్ణ గారిని స్ఫూర్తి తీసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కడము చాలా ఆశించదగ్గ విషయము. మరి ఈ ఉద్యమానికి పురుడుపోసి ఇంత యొక్క పెద్ద విజయాన్ని సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి యావత్ SC ST సంఘాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ యొక్క NDA కూటమి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి యావత్తు MRPS SC ST గిరిజన సంఘాల నుంచి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా మాదిగలు ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. అలాగే గత 30 సంవత్సరాల నుంచి మందాకృష్ణ నాయకత్వంలో ఎంతోమంది ఈ ఉద్యమంలో మరణించడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదాలు అమరున్నాయి. వాళ్ళ అమరులైన ఈరోజు వాళ్ళ యొక్క ఆకాంక్ష, వాళ్ళ యొక్క విధి విధానాల్ని వర్గీకరణ రూపంలో ఇవ్వడం జరిగింది. అదే వర్గీకరణ 2000లో నారా చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు 2024లో రద్దయింది. 2024లో నారా చంద్రబాబు నాయకత్వంలో, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈరోజు రావడం జరిగింది. అందుకే యావత్ మాదిగ జాతికి కూడా వారికి రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఒక దేశానికి అత్యధికమైనటువంటి 22% జనాభా కలిగిన SC సామాజిక వర్గానికి న్యాయం చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.